అక్కడ మీరు భోజనం అల్కాపూర్ కానీ లేదా అక్కడ మార్కండే నగర్లో చాలా సౌకర్యాలతో ఏర్పాటు చేసినాం. మేము మొన్న సందర్భం వచ్చినప్పుడు హుస్నాబాద్ లో ఉన్నవాడిని అభివృద్ధి చేయాలనే ఒక చర్చ చేయడం జరిగింది. తర్వాత ఇవాళ రేణి హాస్పిటల్ తరఫున మా మిత్రుడు బంగారు స్వామి రజనీ గారి యొక్క హాస్పిటల్ నుంచి ఇక్కడ వచ్చి మెడికల్ క్యాంప్ పెడుతున్నారు. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను, మొత్తంగా ఇంకా పెద్ద ఎత్తున క్యాంప్ నిర్వహించే విధంగా నేను వారిని కోరుతాను. మళ్ళీ కూడా ఇక్కడ ప్రజలందరికీ కూడా ఆరోగ్య పరీక్షలకు సంబంధించి గతంలోనే నేను లింగమూర్తి గారు చెప్పి గడపడేటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా కూడా అమాలిగా కావచ్చు లేదా గుమాస్తాలకు సంబంధించి అందరూ కూడా హెల్త్ ప్రొఫైల్ తయారు చేసేమని చెప్పినాను. దానికి సంబంధించిన కార్యక్రమం ప్రోగ్రెస్ మళ్ళీ మనం డిస్కస్ చేసుకొని వాళ్ళు ఏ విధంగా ఏదైనా ఇబ్బందులు చేద్దామని అనుకున్నాం. లయన్స్ క్లబ్ సంబంధించి పర్మిట్ అయినప్పుడు లయన్స్ క్లబ్ సంబంధించి మీరు చెప్పినటువంటి వసతి ఏదైతే బాడీ ఫ్రీజర్లు కావచ్చు లేకపోతే వైకుంఠాలు పెట్టుకోవడానికి వీలుండే విధంగా నేను జిల్లా కలెక్టర్ గారితో లేదా కొత్తగా వచ్చేటువంటి ఆర్టీఓ గారితో మాట్లాడి దానికి సంబంధించిన ఏర్పాటు చేస్తానని మాట సందర్భంగా లేదు. నేను కూడా ట్రాన్స్ఫర్ సిస్టమ్ సిస్టమ్ రాజధాని కొత్త తీసుకోవాలి ఆమె ట్రాన్స్ఫర్ అక్కడ లైఫ్ క్లబ్ మెంబర్ హుస్నాబాద్ రేణుకా దానికి మాత్రం చెప్పాను. అడ్వకేట్ కూడా భారతదేశ మెంబర్ అయినా అదే వైకుంఠంలో తీసుకోవాలని నేను ఒక వైకుంఠ రథాన్ని మా తండ్రి గారి పేరు మీద నేను స్వయంగా డొనేట్ చేస్తానని ఫ్రీజర్లకు సంబంధించి చాలా వస్తాయని చెప్పినాను. ఒకటి 4 ఫ్రీజర్ వస్తుంది. 2-3 ఫ్రీజర్స్ వస్తే ఇబ్బంది లేకుండా ఉండేటువంటి అవకాశం వైకుంఠ రథాన్ని మెయింటెనెన్స్ మీరే చేయాలి. మొదలైన మీరు మెయింటైన్ చేయాలంటే ఒక అంబులెన్స్ కూడా అంబులెన్స్ నిధులు కొనిస్తా వైకుంఠంలో పడతాం. ప్రొవిజన్గా లైఫ్ క్లబ్ లాంటి సంస్థలకు అదే గవర్నమెంట్ కేర్స్ హాస్పిటల్ కానీ లైఫ్ క్లబ్ అయితే ఇంకా కొంచెం పారదర్శకంగా నిర్లక్ష్యం లేకుండా నడుపుతారు విశ్వాసం ఉన్నటువంటి సంస్థ కాబట్టి నేను అన్న మా మిత్రుడు జోనల్ చైర్మన్ గోపాల్ రెడ్డి గారు రాజగోపాలరావు గారు మా మిగతా వీళ్ళందరూ కూడా ఆ యొక్క ప్రజాసేవకు సంబంధించినటువంటి అంశాల్లో ఉన్నారు కాబట్టి మరి ఆ వైకుంఠ రథానికి సంబంధించి చర్చిస్తే నేను మా తండ్రి గారి పేరు దాన్ని ఇవ్వడానికి ఇమీడియట్ గా ఒప్పుకుంటున్నాం. మీరు ఎంత తొందరగా దాన్ని ప్రాసెస్ చేస్తే దాని కార్యక్రమం తీసుకుంటాను. అట్లా మీరు ఒక రిక్వెస్ట్ ఎదురుగేయండి. నేను ఇమీడియట్ గా మీరంత తొందరగా అంబులెన్స్ అంటే ఏ రేంజ్ అంబులెన్స్ ఉండాలి అనేది దాన్ని మీరు మెయింటైన్ చేయడానికి మన డ్రైవర్ డీజిల్ ఇదంతా వ్యవహారం ఉన్నాయి కాబట్టి కరీంనగర్ అయితే ఏం చేశారంటే అల్కాపూర్లో మీరు పోయి బొట్ల భూపతి గారి కొడుకు బొట్ల కృష్ణ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసినారు. విజయ్ లయన్స్ క్లబ్ లో ఒక ట్రస్ట్ మెంబర్స్ గా చేసి అందులో ట్రస్ట్ పెట్టి 18,000 అని ట్రస్ట్ మెంబర్ అయి ఆ యొక్క వైకుంఠ ధామాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నారు. అంటే ఇక్కడ మీరు కొన్ని కార్యక్రమాలు స్వచ్ఛత కార్యక్రమాలు తీసుకున్నట్టయితే నేను స్థానిక శాస్త్రవేత్తలకు అన్ని రకాలుగా ఒక ఆర్గనైజేషన్ అవసరం ఉంటుంది. ఏది కానీ ట్రాన్స్పరెన్సీ నడవాలంటే ట్రాన్స్పరెంట్గా నడవడానికి మీరు కానీ లేదా రిటైర్డ్ ఉద్యోగ సంఘాలు కావచ్చు లేదా ఇంకా ఇతరత్ర సంస్థలు ఎవరున్నా నేను వాళ్ళ ద్వారా కొన్ని స్వచ్ఛత కార్యక్రమాలు చేయించాలి. ఇక్కడ ప్రజలకు సంబంధించినటువంటి అవసరాల విషయంలో అని అనుకుంటా ఉన్నా. తప్పకుండా ఇలా లైఫ్ క్లబ్ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది. భవిష్యత్తులో ఇంకా ఏ సంస్థలు ఉన్నా ఏ అవకాశం వచ్చినా మనం దీని యొక్క అభివృద్ధి చేసుకోవడానికి మీ యొక్క సహకారాన్ని ఆశిస్తూ లయన్స్ క్లబ్ యొక్క చరిత్ర, లయన్స్ క్లబ్ సంబంధించినటువంటి సేవా నిరతి, లయన్స్ క్లబ్ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా హెల్పింగ్ నేచర్ ఉంటుందో నేను ప్రత్యక్షంగా చూసిన వాటి మీకు నిండు మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నానని మాట మరొకసారి చేస్తూ అందరూ హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు చేస్తూ నమస్కారం.